తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామాల హైందవ శంకరవ బహిరంగ సభ విజయవాడలో జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కె చిన్నబాబు సుధారాణి దంపతులకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ హిందూ దేవాలయాలు రక్షణ కోసం హిందువులందరూ పాటుపడాలని అన్నారు. ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అన్ని ఆధ్యాత్మిక సంఘాలు నిర్వహించే హైందవ శంకరావం భారీ బహిరంగ సభకు హిందువులు లక్షలాదిగా హాజరవ్వాలని అన్నారు. ఆలయాలకు మరియు ఇంటింటికి ఆహ్వాన పత్రాలు, ప్రతి ఇంటికి స్టిక్కర్లు అందించారు. వెంకటేశ్వరరావు, మద్దిపాటి బిందు, బాలుసు విజయలక్ష్మి, మొక్కుపాటి సురేష్ శర్మ, వినోద్, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మనది హిందూ దేశము, మనం హిందూయిజాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రోజున. కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన హిందూ సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన దేవరపల్లి మండలం పల్లంట గ్రామంలో హిందూ విశ్వ హిందూ పరిషత్ అది మరియు ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ అలాగే ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులందరూ పల్లంట గ్రామం ఇచ్చేశారు. ఈ సందర్భంగా మన ఆలయంలో ఇచ్చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆ పెద్దల కోరిక ప్రకారం జనవరి 5వ తేదీ విజయవాడ గన్నవరం విమానాశ్రయం గల హైందవ శంకరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అది కేవలం మన హిందూ ఆలయాలని పరిరక్షించుకోవడానికి, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వేదికగా 5వ శంకరావం అని భారతదేశ వ్యాప్తంగా మొత్తం అంతా అన్ని రాష్ట్రాల నుండి కూడా మన విజయవాడ ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భం కూడా మన హిందూ బంధువులందరినీ కూడా అలా ఆహ్వానించారు. అలాగే మన గ్రామం తరఫు నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి హైందవ శంకర కార్యక్రమానికి పాల్గొనాలని, మన అలాగే ఆధ్యాత్మిక యావత్ మంది ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇది మనకి నాంది మన రాష్ట్రంలోనే ఇది మొదలవుతుంది. మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. మన ఆధ్యాత్మిక సంఘం పెద్దలందరూ కూడా మన రాష్ట్రంలోనే నాంది పలుకుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుల మతాలు రాజకీయాలు అతీతంగా అందరూ కూడా హిందువులందరూ కూడా మన సనాతన ధర్మం కాపాడుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.